అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను అండి. కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. ప్రతిరోజు కూరలు రొట్టెలు చేసి విసుకొస్తుందంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. బెసన్ అంటారు కదా అది. ఇందులోకి 1 అరకప్పు దాకా రవ్వ వేసుకోండి. ఏ రవ్వ అయినా వేసుకోవచ్చు, సూజీ రవ్వ అయినా వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. 1 అర టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. రవ్వ శనగపిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఒకసారి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత 1 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని ఇలా మెల్లగా నిదానంగా అంతా లమ్స్ లేకుండా ఉండలు లేకుండా కలపండి. నీళ్ళు మొత్తం ఒకేసారి పోసారంటే లోపలంతా ఉండలుగా ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాటర్ అనేది. మన దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఎలా చేస్తామో ఆ విధంగా కలుపుకోవాలండి. మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కదనంగా గట్టిగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. ఇక్కడ కొంచెం చిక్కదనంగా గట్టిగా ఉంది కాబట్టి పిండి 1/4 కప్పు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ప్రతి ఒక్కటి ఈజీగా చూపిస్తున్నాను. అవి కూడా చూసి చేసుకోండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఉండాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రవ్వ అంతా నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ అంతా మనకి చక్కగా నానిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి అంతా కలుపుకొని మిగతావన్నీ ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇందులోకి సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ దాకా ఉల్లిపాయలు వేసుకోండి. సన్నగా తురుముకున్న 2 టేబుల్ స్పూన్ క్యారెట్ వేసుకోండి. సన్నగా తురుముకున్న 2 టేబుల్ స్పూన్ దాకా క్యాప్సికమ్ వేసుకోండి. సిమ్లా మిర్చి అంటారు కదా అది. సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ టమాటాలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేదంటే 1 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవచ్చు. అలాగే తురుముకున్న అల్లం 1 టీ స్పూన్ వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. 1/4 టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోండి. 1 అర టీ స్పూన్ అంతా నిమ్మకాయ రసం కూడా వేసుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా ఎత్తిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్నాక్స్ రెసిపీ. మనం ఇందులోకి క్యారెట్, క్యాప్సికమ్ అంతా వేసాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా చేసి పెట్టారంటే. ఇందాక వేయటం మర్చిపోయానండి. 1 అర టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే ప్రతిసారి అడుగుతారు ఇదే చేయమని. ఎందుకంటే అంత రుచికరంగా ఉంటుంది. బయట వెళ్ళి కొనే బదులు ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకుందాం. దానికోసము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 నుంచి 4 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక గెరెట్ నిండా పిండి తీసుకొని వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా వేసుకొని చేసుకోండి. మరీ డీప్ ఫ్రై కాకుండా హాఫ్ డీప్ ఫ్రై చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరు తింటారు. ఇప్పుడు వీటిని సన్నని మంట మీద ఒక 4 నుంచి 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంట్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు, ఇంట్లో ఏమి లేనప్పుడు ఈ విధంగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఒక 5 నిమిషాల్లో ఇలా చేసి పెట్టారంటే
చాలా ఇష్టపడి తింటారు. మీరు ఒకసారి చేసి పెట్టారంటే పదే పదే చేయమంటారు. అంత రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకొని తినటమే. ఇందులోకి టమాటో సాస్ పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఇంకా నేను మీకు చేసి పెడతాను. ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి, మీకు ఎలా వచ్చిందో. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.